శివదశకంలోని పద్యాల్లో మరికొన్ని పద్యాలు. ఏమి చేయవలెను ఏ దారి పోవలే తెలియలేని వేళ తెలివితోడ భారమంత మోపు భక్త సులభునిపై చిన్ని నోటి మాట శివుని బాట. అంటే మనకి ఏం చేయాలో పాల్గొని టైంలో పూర్తిగా భారం అంతా మనం ఆ దేవుడి మీద వదిలేస్తే మనకి నెమ్మదిగా దారి దొరుకుతుంది అనేది దీని తాత్పర్యం. కోరుకున్న పనులు కోవెల నువ్వు చేరి కాని వేళ నీకు కలతవలదు, కాని పనులు నీకు కాకూడనవనుకో చిన్ని నోటి మాట శివుని బాట. అంటే ఒక్కోసారి మనం ఎంతో కొన్ని పనులు కోరుకుంటాం, అలా జరగాలి ఇలా జరగాలి అని. కానీ అవి అవ్వకపోతే అవి మనకు అవ్వకూడదు, అవితే మంచిది కాదు అని మనం వాటిని వదిలేయడం మంచిది. కార్యఫలమే నీకు కావాలి లక్ష్యంబు, సొంత ఫలము వలదు కొంత అయినా మబ్బులిచ్చువాన మరి ఎవ్వరి కొరకు చిన్ని నోటి మాట శివుని బాట. అంటే ఎక్కువగా మనం ప్రతిదీ స్వార్థంతో ఆలోచిస్తాం. అట్లా కాకుండా ఆ పనికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ కార్యానికి ఉండే ఫలం దాని గురించే తప్ప మన సొంతంగా ఆ పని చేయడం వల్ల నాకేం వస్తుంది అనే ఆలోచన ఉండకూడదు అనేది దీని తాత్పర్యం.